నెల్లూరు రాజకీయాలంటే గతం వరకు ఆనం బ్రదర్సే గుర్తుకు వచ్చేవాళ్లు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నెల్లూరు అంటే వైసీపీ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ అని చెప్పుకునేంత వరకు వెళ్లింది. ఫైర్ బ్రాండ్ గా వైసీపీలో దమ్మున్న నేతగా అనిల్ యాదవ్ ఎదుగుతున్నారు. యంగ్ బ్లడ్ కావడంతో దూకుడు మీద ఉండే అనిల్ యాదవ్ కి జిల్లాలో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. ప్రత్యర్థి పార్టీలు ఏర్షపడేంత ఫాలోయింగ్ ఉంది. వైసీపీ నుంచి ప్రజా సమస్యలపై కానీ, అసెంబ్లీలో కానీ, జిల్లాలో కానీ ఢీ అంటే ఢీ అని పోరాడే నాయకులు ఎవరని చెబితే ఒకరు కొడాలి నాని, రోజా అయితే ఆ లిస్ట్ లో ఖచ్చితంగా అనిల్ యాదవ్ పేరు ఉండాల్సిందే. అలాంటి యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు మరో యంగ్ డైనమిక్ నాయకుడితో జోడీ కడితే ఎలా ఉంటుంది? రాజకీయం రంజుగా ఉంటుంది. ప్రస్తుతం అదే జరుగుతుంది. అలాంటి అనిల్ యాదవ్ జగన్ కి విధేయుడిగా ఉంటున్నారు. డాక్టర్ చదివినా తాను రాజకీయాల్లోకి రావడానికి తన తండ్రి కారణమని చెప్పే అనిల్ యాదవ్ ప్రతి ఒక్క బిడ్డ గవర్నమెంట్ స్కూల్లో చదవాలన్న ఆశయంతో ముందుకెళ్తున్నారు. ఎవరు చేయలేని పని చేసేవాడే నాయకుడు. అలాంటి దమ్ము ధైర్యం మా బాస్ జగన్ లో మెండుగా ఉన్నాయి. అలాంటి నాయకుడిని దూషిస్తే, మా నాయకుడిని పరిభాషలాడితే, అదే నా ముందు నిలబడి మాట్లాడితే ఖచ్చితంగా వెనకడుగు వేసేది లేదు. నేను ఏ పేజీలో ఉంటానో తెలియదు కానీ వాళ్లు మాత్రం మెయిన్ పేజీలో ఉంటారని సునీల్ యాదవ్ గంభీరంగా చెబుతారు. అలాంటి లీడర్ పరిస్థితి జిల్లాలో ఎలా ఉంది? 2019లో గెలుస్తారా? అర్బన్ నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ యాదవ్ కి తన నియోజకవర్గంలో మాస్ ఫాలోయింగ్ ఉంది. నియోజకవర్గానికి ప్రభుత్వ ధనమే కాదు, అవసరమైతే సొంత డబ్బులు పెట్టేంత మనసుంది. నెల్లూరులో రాజకీయ ధురంధరుడిగా పేరుంది. నిత్యం నెల్లూరులో ఏదో సమస్యపై అనిల్ తన గళాన్ని విప్పుతున్నారు. అనిల్ చేస్తున్న ఈ ఉద్యమాలు అనిల్ యాదవ్ కి మైలేజ్ ఇచ్చాయి. రాబోయే ఎన్నికల్లో ఆ లక్షణాలే గెలిపిస్తాయని ఆయన సన్నిహితులు చెబుతారు. మొదటి నుంచి కూడా క్రియాశీలక రాజకీయాలకు నెల్లూరు మొదటిల్లు. దేశ రాజకీయాలను సైతం శాసించిన హేమహేమీలు పుట్టినిల్లు నెల్లూరు. ఎంతో మంది రాజకీయ నాయకులకు పొలిటికల్ మైలేజ్ ఇచ్చిన ప్రాంతం ఈ నెల్లూరు. మొదటి నుంచి ఇది కాంగ్రెస్ కు కంచుకోట. 2009లో నెల్లూరును నెల్లూరు సిటీ, నెల్లూరు అర్బన్ అంటూ రెండుగా విభజించారు. నియోజకవర్గం ఏర్పడ్డాక ఇక్కడ మొదటిసారి పీఆర్పీ బోణి కొట్టింది. అప్పుడు ఆనంద్ సోదరుల అండతో కాంగ్రెస్ తరపున ఎన్నికల బరిలో దిగిన అనిల్ 90 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత తనకు మద్దతిచ్చిన వాళ్లే ఓడించారని మండిపడ్డ అనిల్ వైసీపీలో చేరి 2014లో గెలుపొందారు. అప్పటి నుంచి అనిల్ యాదవ్ జిల్లాలో మాస్ లీడర్ గా ప్రజల మన్ననలు పొందుతున్నారు. అయితే నియోజకవర్గంలో అనిల్ దూకుడు, మంచితనం, సేవ చేసే గుణాలు ప్రజలను ఆకర్షిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కూడా అనిల్ యాదవే గెలుస్తాడని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. అనిల్ బలాలు రెడ్డి, వైశ్య, ముస్లిం ఓట్లు పుష్కలం. అనిల్ కి వారి సపోర్ట్ ఉంది. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే లక్షణం. ఒక పని మొదలు పెట్టారంటే అది పూర్తయ్యేంత వరకు నిద్రపోరు. సొంత డబ్బులతోనైనా పని చేయిస్తారు. ప్రభుత్వం పక్షపాత ధోరణి చూపించినా తను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరి ప్రజల కష్టాలు తీర్చుతున్నారు అనిల్ యాదవ్. అనిల్ బలహీనతలు: ప్రతి పనికి ఆవేశం, గొడవలు, విమర్శలు. దీంతో నెగటివ్ కామెంట్స్, ప్రభుత్వం అధికారులు సహకరించకపోవటం. నెల్లూరులో గతంలో వర్షాలు పడితే సిటీ మొత్తం, రోడ్లు మొత్తం వాటర్ తో నిండిపోయింది. ఆ సమస్యను పరిష్కరించేందుకు అనిల్ యాదవ్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సమస్యలు తీరకపోవటం. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.